కొండపల్లి బొమ్మలు. బొమ్మ అమ్మకు ప్రతిరూపం. అది ఆబాలగోపాలానికైనా ఆరాధించే భక్తులకైనా దేవుడు తానన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టిస్తే మనిషి ఆటబొమ్మను సృష్టించుకున్నాడు. అమ్మ కోసం ఏడ్చే పసి హృదయాన్ని పాట పాడి లాలించుకున్న మౌనంగా ముద్దు మురిపాలు కురిపించేది బొమ్మ. బొమ్మకు మనిషికి ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. ఈ సకల చరాచర సృష్టిని జంత్రగాడు మరబొమ్మలను ఆడించు రీతిగా మనుషులను ఆడించే ఆ జగద్గురువు సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు కూడా చిన్ననాడు బొమ్మలతో ఆడుకున్నవాడే. అలాంటి బొమ్మలతో మన తెలుగువారికి ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ అనుబంధానికి దారు చెక్కరూపమే మన కొండపల్లి బొమ్మలు. ముద్దు ముద్దుగా ఎంతో అందంగా చూడముచ్చటగా కనిపించే బొమ్మలు కొండపల్లి బొమ్మలు. చూపరుల మనసు దోచి తమ వైపుకు అయస్కాంతంలా ఆకర్షించుకుంటాయి. ఎంతసేపు చూసినా మనోల్లాసం కలిగించే ఈ బొమ్మలు కొండపల్లి గ్రామంలో రూపుదిద్దుకొని అలరారుతున్నాయి. కాబట్టి వీటికి కొండపల్లి బొమ్మలు అని పేరొచ్చింది. ఈ బొమ్మలు దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేక గుర్తింపు, విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇది ఒక సున్నితమైన చేతి కళ. ఈ కళలో నిష్ణాతులైన కళాకారులు కొండపల్లిలో బొమ్మల తయారీలో నిమగ్నము ఈ వృత్తినే జీవనోపాధిగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. కొండపల్లిలో సుమారు 400 సంవత్సరాల క్రితం రాజస్థాన్ నుండి వలస వచ్చిన ఈ కళ మన కొండపల్లి గ్రామంలో ఆవాసం ఏర్పరచుకుని నేటికి ఆ కళా వైభవం నలుదిశలా విరాజిల్లుతోందంటే మన తెలుగువారికి ఇది ఎంతో గర్వకారణం. ఆంధ్రప్రదేశ్లో విజయవాడకు సమీపాన ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి గ్రామంలో ప్రతి గడప గడపకు ఈ బొమ్మల సందడి మనకు దర్శనమిస్తుంది. ఏ ఇంటి గడప తొక్కినా ఉలితో బొమ్మను చెక్కుతూ ఉండడమో, రంగులద్దడమో, అందచందాలు దిద్దడమో మనకు కనిపిస్తుంది. లేదా బొమ్మలన్నీ ఒకచోట కొలువుదీరి చూడముచ్చటగా కనిపిస్తాయి. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే సృష్టించి జీవం పోసినట్టుగా సజీవంగా కనిపించే ఈ బొమ్మల తయారీలో శిల్పుల నైపుణ్యం, సూక్ష్మదృష్టి, చతురత దాగి ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. స్థానికంగా చుట్టుపక్కల దట్టమైన అడవిలో దొరికే తేలికపాటి పొణిక చెట్టు మొద్దులను మొదట సమకూర్చుకుంటారు. బాగా ఎండిన తరువాత తయారు చేయవలసిన బొమ్మ సైజుకి మొద్దులను రంపంతో కోసి దానిపై బొమ్మను గీసి తరువాత ఉలితో బొమ్మగా మలుస్తారు. సహజంగా దొరికే రంగులద్ది అందచందాలు సృజనాత్మకంగా తీర్చిదిద్ది బొమ్మకు జీవం పోస్తారు శిల్పులు. మరికొన్ని బొమ్మలకు ముందుగా విడి భాగాలు అంటే తల, చేతులు, కాళ్ళు మొదలైనవి తయారు చేసి ఆ తర్వాత చింతపిక్కలు, రంపపు పట్టుతో తయారు చేసిన బంకతో అతికిస్తారు. మనం కొండపల్లి బొమ్మల వీధికి వెళితే ఎటు చూసినా ఎన్నెన్నో రంగురంగుల బొమ్మలు దర్శనమిస్తాయి. కొండపల్లి బొమ్మను తెలియని వారంటూ ఉండరు, చూడని వారు ఉండరు. ప్రతి ఇంటిలోనూ ఇవి కనిపిస్తాయి. సాధారణంగా దసరా, సంక్రాంతి పండగల్లో ఇంట్లో ఈ కొండపల్లి బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. ఏనుగు అంబారీలు, తాటి చెట్టు కింద కళ్ళు తాగుతున్న వ్యక్తి, కృష్ణుడు, గోపికలు, గీతోపదేశం వంటి బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ కొండపల్లి బొమ్మలు మన ఆంధ్రప్రదేశ్లో కొండపల్లి గ్రామంలో తయారు కావడం తెలుగు జాతికి ఎంతో గర్వకారణం. ప్రతి ఒక్క బొమ్మ ఒక ప్రత్యేకం.
ఆ బొమ్మ కద్దిన రంగులు మరింత ప్రత్యేకం. ఆ బొమ్మను మలచిన చేతులది పూర్వజన్మ సుకృతం. ఆ బొమ్మను ఆరాధించిన మనసుకు మహదానందం. ఆకృతినిచ్చిన శిల్పులకి శుభాభివందనం.